హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను ఈ సిబిల్ స్కోర్ మనం డబ్బులు కట్టి పెంచుకోవచ్చా అనేసి దాని గురించి మీకు వీడియో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా నాకు కామెంట్స్ కూడా కొన్ని వచ్చినాయన్నమాట. ఈ విధంగా మేము డబ్బులు పే చేసినాము కానీ మా సిబిల్ స్కోర్ పెరగడం లేదు, ఇలాంటి కామెంట్స్ కొన్ని వస్తున్నాయన్నమాట. అలాంటి వాళ్ళ కోసమే వీడియో అనేది చేస్తూ ఉన్నాను. మనం డబ్బులు కడితే అంత మాత్రాన మనం సిబిల్ స్కోర్ అనేది పెరగదనమాట. సిబిల్ స్కోర్ అనేది మనం సపోజ్ ఎక్కడన్నా లోన్ తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఈఎంఐ అనేది డేట్కి పే చేసినామంటే అప్పుడే మనం సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా క్రెడిట్ కార్డు కరెక్ట్గా యూజ్ చేసుకొని ఈఎంఐ డేట్ కరెక్ట్గా పే చేసుకున్నాం అనుకోండి, ఇంకా ముందు పే చేసుకున్నామంటే కూడా మన సిబిల్ స్కోర్ పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు చాలామంది మోబీకు చూస్తూ ఉంటారు కదా యాప్, అందులో మీరు పే లేటర్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్నారంటే మీకు స్టార్టింగ్లో ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా మీకు 2000 లేకపోతే 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అలా 1000 రూపాయలు వస్తుంది కదా లిమిట్, అది మీరు రీఛార్జ్ చేసుకునేదో లేకపోతే ఏదో మీకు బిల్ పేమెంట్ ఏదో గ్యాస్ బుక్ చేసుకునేదో ఇలాంటి చేసుకొని ఈఎంఐ డేట్ ముందే కానీ కరెక్ట్గా పే చేసుకుంటూ ఉంటే కూడా మీకు సిబిల్ స్కోర్ పెరుగుతుందన్నమాట. ఎందుకంటే మోబీ కూడా మీకు ఆర్బీఐ రిజిస్టర్ అయిన యాపే కాబట్టి అందులో నుంచి కూడా మీకు సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్బీఐతో టైఅప్ అయి ఉంటారనమాట. అలా మన సిబిల్ స్కోర్ అనేది కొంచెం కొంచెంగా మనం పెంచుకోవాలన్నమాట. అంతేగాని చాలామంది ఏం చేస్తున్నారంటే సిబిల్ స్కోర్ లేదనేసి గూగుల్లో సెర్చ్ చేయడము లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయడం ఇలా చేస్తున్నారు. నెక్స్ట్ ఏదో ఒక థర్డ్ పార్టీ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఈ 7 days లోన్స్ ఇలా ఉంటాయి కదా, దానిలో ఇన్స్టాల్ చేసుకొని మన డేటా అంతా ఇచ్చేస్తూ ఉన్నారనమాట. పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చేసి నెక్స్ట్ అక్కడ లోన్ ప్రాసెసింగ్లోనే ఉండిపోతుంది, కానీ అన్ఇన్స్టాల్ చేసి బయట వచ్చేస్తూ ఉన్నారనమాట. అలా మన డేటా అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ డేటా అనేది వాళ్ళు ఇంకా చాలామందికి అమ్ముకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. మన మొబైల్ నెంబరు, మన ఆధార్ డీటెయిల్స్ ఇవన్నీ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి వాళ్ళు కాల్ చేస్తారనమాట. ఈ విధంగా మీకు లోన్ ప్రొవైడ్ చేస్తాము, లేకపోతే సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే మేము మీ సిబిల్ స్కోర్ పెంచుతాం, మీరు ఎక్కువ లోన్ అనేది తీసుకోవచ్చు, 1 lakh 2 lakh దాకా తీసుకోవచ్చు, ఇలా కాల్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. దీన్నే బేస్ చేసుకొని చాలామంది మోసపోతున్నారనమాట. ఈ విధంగా మేము డబ్బులు కడతాము, మా సిబిల్ స్కోర్ కొంచెం పెరిగితే బాగుంటుంది, కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి అనుకుంటా ఉన్నాము, ఇలా వాళ్ళు ఒక లింక్ పంపిస్తారనమాట. అంతే, వాళ్ళకి డబ్బులు అనేవి పంపించేస్తారు. నెక్స్ట్ మీరు కాల్ చేసినారంటే వాళ్ళు కాల్ అటెండ్ చేయరు, స్విచ్ ఆఫ్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా చాలామంది మోసపోతున్నారు. నాకు కంటిన్యూగా మెసేజ్లు కూడా వస్తుంటున్నాయి. ఈ విధంగా సిబిల్ స్కోర్ పే చేసినాము, అమౌంట్ ఇంతవరకు రాలేదు, ఎలా డబ్బులు ఎలా తిప్పించుకోవాలా రిటర్ను, ఇలా మెసేజ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు డబ్బులు మళ్ళీ రిటర్న్ అనేది తెప్పించుకోలేరన్నమాట. అందువల్ల ఇలాంటి వాటినన్నీ నమ్మకండి. సిబిల్ స్కోర్ ఎవరు పెంచలేరు. మీరు ఎంత డబ్బు కట్టినా మీ సిబిల్ స్కోర్ పెరగదనమాట. మీరు ఏదో సపోజ్ మీరు గోల్డ్ లోన్ పెడతారు కదా, ఎక్కడన్నా ముత్తూట్లో కానీ వేరే ఎక్కడన్నా గోల్డ్ పెడతారు కదా, అక్కడ మన ఆధార్ డీటెయిల్స్ ఇస్తాం కదా, అక్కడ మీరు గోల్డ్ లోన్ కూడా కరెక్ట్గా పే చేసినారంటే కూడా మీ సిబిల్ స్కోర్ పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా నేను ఈ మోబీకి ఎందుకు చెప్పినానంటే ప్రతి ఒక్కరు మోబీకి అనేది ఇన్స్టాల్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మీకు లోన్ రాలేదనేసి అన్ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతారు కదా, మీకు సిబిల్ స్కోర్ పెరగాలంటే ఇందులో కూడా పెరగచ్చు. అందువల్ల మీరు ఒకసారి పే లేటర్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అంతే, మీరు లోన్కి అంతా వెళ్ళాల్సిన పని లేదు. ఫస్ట్ పే లేటర్ యాక్టివేట్ చేసుకొని 1000 రూపాయల నుంచి కొంచెం యూజ్ చేస్తూ ఉండండి, మీ సిబిల్ స్కోర్ పెరిగిపోతుంది. అప్పుడు కావాలంటే మీరు వద్దంటే మోబీకు అన్ఇన్స్టాల్ చేసి బయట వచ్చేయచ్చు అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే సిబిల్ స్కోర్ అనేది మనకి చాలా ముఖ్యమన్నమాట. మనము సిబిల్ స్కోర్ తగ్గిపోతే ఏమవుతుందో అనుకుంటాము, కానీ ఫ్యూచర్లో ఒకవేళ మీ పిల్లలు ఎవరన్నా హై ఎడ్యుకేషన్ చదవాలంటే బ్యాంక్లో లోన్ తీసుకోవాలన్నా వేరే దేనికైనా మనకి సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యమన్నమాట. సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మనం ఎప్పుడూ ఆన్లైన్లోనే లోన్ తీసుకుంటూ ఉంటే అవ్వదు కదా, మనం బ్యాంకులో ఎక్కడన్నా లోన్ తీసుకోవాలంటే కంపల్సరీ సిబిల్ స్కోర్ ఉండాలి. సిబిల్ స్కోర్ బాగుంటే వాళ్ళే మనం పిలిచి లోన్ ఇస్తారనమాట. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. డబ్బులు కడితే సిబిల్ స్కోర్ అనేది పెరగదనమాట. దయచేసి మీకు మోబీకి వాళ్ళు కాల్ చేసినారు, లేకపోతే క్రెడిట్ బి వాళ్ళు కాల్ చేసినారు, ఈ విధంగా 2000 కట్టండి సిబిల్ స్కోర్ పెరుగుతుంది,
ఇలా కాల్ చేసినారంటే దయచేసి నమ్మకండి, ఎవరికి డబ్బులు అనేది పే చేయకండి, సిబిల్ స్కోరు పెరగదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగవచ్చు, ఎప్పుడైనా నేను రిప్లై అనేది ఇస్తాను మీకు. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.